వచ్చినటువంటి అలాగే మన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎప్పుడో నుండి టెంకపొట్టి గ్రామం బూసుపాడు గ్రామాలకి వెళ్దాం జడ్పీటీసీ గారిని కోరుతూ ఆయన సారథ్యంలో మన సర్పంచ్ సీతయ్య గారి బామర్ది సీతయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు శివాజీ తమ్ముడు అలాగే ఈ బృందంతో మొత్తం మా పొయ్యు వేసపు మరి మిగతా ఎలాగా ఈ ఘాటెక్కుని ఈరోజు వచ్చాం. వాళ్ళకి నా తోటి వచ్చిన బృందానికి నా సురేష్ తమ్ముడు ఫోటోగ్రాఫర్కి అలాగే ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పాస్టర్ జయపాల్ గారికి అలాగే మన వార్డు నెంబరు శ్రీను గారికి అలాగే ఉన్నటువంటి మహిళలకు ఈరోజు మీ గ్రామంలో వచ్చినందుకు ఇంకో విషయం కూడా మరి మీరందరూ ఓటేసి నేను ఇక్కడ రాకుండానే మీరందరూ గంగరాజుకు ఓటేయాలన్న దృఢ సంకల్పంతో మీరు ఓటేసి గెలిపించారు కాబట్టి ఈరోజు అనేక వేదికల్లో జిల్లా పరిషత్తు పాడరు అలా ఎక్కడ మీటింగ్ జరుగుతూ అక్కడ మీటింగ్లలో మాట్లాడుతూ బల్లగుద్ది మన ప్రాంతంలో సమస్యల మీద మాట్లాడుతూ ఈరోజు జడ్పీటీసీగా గెలిచి ఆ రకంగా మాట్లాడగలుగుతున్నానంటే మీరు ఓటేసి గెలిపించినందుకు. అందుకే నేను గెలిచి 3.5 సంవత్సరాలు కావస్తున్నా. అంటే జడ్పీటీసీగా నేను గెలిచి 3 సంవత్సరాలు దాటింది. 3 సంవత్సరాల మీద కొద్దిగా ఒక 2-3 నెలలు దాటి వస్తుంది. అంటే 4వ సంవత్సరాలు అడుగుపెట్టి నడుస్తున్నాను. జడ్పీటీసీగా గెలిచిన తర్వాత మండలంలో మన మండలం 24 పంచాయతీలు 24 పంచాయతీలో 460 గ్రామాలు. ఈ 460 గ్రామాలు తిరగాలంటే రోజు తిరిగినా అందవు పొందవు అంటే అలాగ ఉంటుంది మన మండలం. అంటే ఒక ఏరియా వెళ్తే ఒక ఏరియాలో అక్కడ ఉండిపోవడమే మండలం. అందులో మనకు ఎటు చూసినా భౌతికంగా భౌగోళికంగా చాలా విస్తీర్ణం. అటు విజయనగరం జిల్లా, ఇటేమో అనకాపల్లి జిల్లా, ఇటు ఎక్కడ చూసినా అంత దూరం. అటువంటి ప్రాంతాలు మన అనంతగిరి మండలంలో ఉన్నాయి. అందులో మనం చెప్పుకోవడానికి దగ్గర ఇటు శివలింపురం రైల్వే స్టేషన్ అయినా, కొత్తూరు అయినా, శివలింపురం అని చెప్పుకోవడానికి పెద్ద పెద్ద ఊర్లు మన గ్రామంలో కూడా రోడ్డు ఇవ్వాలనేది మేము ఈరోజు రావడం జరిగింది. రోడ్డు కోసం, మంచినీరు కోసం ఇప్పుడే మీ ముందు మాట్లాడాను.
చేశారు ఎక్కడ నుండి కాదు మనం టెంకపూడి వెళ్తాం టెంకపూడి అయితే ఆధార్ కింద అలాగంటే లేదట బోలెట్ లైన్ అది సెంటర్ కా ఫోటోలు కూడా తీసుకెళ్ళిపోయారు కదా. మన దేశం ఈరోజు పేదరికం ఉండడానికి కారణం పట్టుకెళ్ళిపోవడానికి నమస్తే. అది ఒక 5 నిమిషాలు ఘాట్ ఎక్కేస్తే ప్లేన్కి వెళ్ళిపోతుంది. మన బైక్ కాదు కదా సర్రంగా ఇక్కడ లాగడం వేరే. అదే ఇక్కడ సెంటర్ ఎక్కడ ఇచ్చాడు కొండల మీద తిరిగే వాళ్ళు మీరు వస్తే మాకు సంతోషం. ఇద్దరు